అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తానికి 2 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. రేపు కాటారంలో ఒక భారీ బహిరంగ సభ ఉన్నది. ఆ భారీ బహిరంగ సభలో రేవంత్ అన్న బటనొత్తుడితోటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అకౌంట్లో డబ్బులు పడతాయట. సో రేపు రేవంత్ అన్న 2 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదల చేయబోతున్నటువంటి పరిస్థితి. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రేవంత్ అన్న ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. సుమారు 40 ఎకరాలలో సభ పెడుతున్నాడు. ఆ సభలోనే రేవంత్ అన్న రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు విడుదల చేస్తారట. అంటే ఫస్ట్ విడతకేమో మొత్తం 70 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చిండు. రెండో విడతకు సుమారు 40 లక్షల మందికి రైతు భరోసా విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. వాస్తవానికి రేవంత్ అన్న 5 ఎకరాలకు ఇస్తాడేమో రైతు భరోసా, 3 ఎకరాలకు ఇస్తాడేమో అనుకుంటే కేవలం 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. 2 ఎకరాల కంటే ఇప్పుడు 2 ఎకరాలకు కాదు, ఇప్పుడు పోయినసారి ఎకరానికి ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఒక ఎకరానికి రైతు భరోసా విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నారు. సో రేపు రేవంత్ అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి పోతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు రేపు రేవంత్ అన్న పోయి చూస్తారట. ఎక్కడెక్కడ మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లు కుంగిపోయినాయి, ఎక్కడెక్కడ మేడిపల్లకి సంబంధించిన అంటే మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లకు బొంగలు పడ్డాయి, ఎక్కడెక్కడ పిల్లర్లకు పర్రెలు వారినాయి, ఏం కాత అనేది రేవంత్ అన్న మొత్తం చూసి ఆ తర్వాత ఆ పిల్లర్లను రిపేర్ చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. కాళేశ్వరం గురించి రేవంత్ అన్న రేపు ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఈ మొత్తం కాళేశ్వరం కేసీఆరే కూలగొట్టిండు, కాళేశ్వరం మొత్తం కేసీఆర్ రీడిజైన్ చేయించిండు, కేసీఆర్ వల్లనే కాళేశ్వరం ఖతమైపోయింది, కేసీఆర్ వల్లనే మొత్తం 1,00,000 కోట్లు నీళ్ళలో పోయినాయి, కేసీఆర్ మొత్తం కాళేశ్వరాన్ని ఆగం చేసి పడేసిండు, అవినీతి చేసిన, అక్రమాలు చేసిన అని చెప్పి రేపు రేవంత్ అన్న ఖచ్చితంగా కేసీఆర్ని తిడతాడు. కేసీఆర్ రేపు జగిత్యాల్లో భారీ బహిరంగ సభ పెడుతున్నాడని చెప్పి కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే అన్ని మీడియా ఛానళ్ళు కేసీఆర్ గురించే రేపు వీడియోలు వేస్తారు. అన్ని మీడియా ఛానళ్ళు కేసీఆర్ గురించి వేయొద్దు, నా గురించి కూడా వేయాలి. తర్వాత జనాలు మొత్తం కూడా కేసీఆర్ వైపే చూస్తారు. కాబట్టి జనాలు కేసీఆర్ వైపు చూడొద్దు, నా వైపు కూడా చూడాలి. అంటే మొత్తానికి కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభను డైవర్ట్ చేయడానికి రేవంత్ అన్న రేపు కాటారంలో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. రేపు కేసీఆర్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక రైతు భరోసా చక్కగా చేయలేదు, రుణమాఫీ చక్కగా కాలేదు, 6 గ్యారెంటీలు చక్కగా కాలేదని చెప్పి రేపు కేసీఆర్ ఖచ్చితంగా జగిత్యాల్లో 100% మాట్లాడతాడు. రేపు జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటున్నాడు కేసీఆర్. అంటే రేపు భారీ బహిరంగ సభ, సుమారు కేసీఆర్ 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఆ భారీ బహిరంగ సభలో జగిత్యాల జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటాడు. తర్వాత కేసీఆర్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, అక్రమాలన్నీ కేసీఆర్ రేపు బయట పెడతాడు. కాబట్టి కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎక్కడ సక్సెస్ అవుతుందేమో అని, లేకపోతే కేసీఆర్ చెప్పినటువంటి మాటలు నమ్మి జనాలు కాంగ్రెస్ పైన ఇంకా వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పి కేసీఆర్ని తిట్టడానికి రేపు రేవంత్ అన్న ఒక ప్రోగ్రాం పెడుతున్నాడు. ఆ ప్రోగ్రాంలో రేవంత్ అన్న రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు విడుదల చేస్తారట. ఇక రైతు భరోసా ఎంత విడుదల చేస్తున్నాడు, ఏం కథ, రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది, మరి రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాస్తవాన్ని టెన్షన్గా విడుదల చేయాలి. కానీ ఇప్పటిదాకా ఎకరానికి ఒకసారి, 2 ఎకరాలకు ఒకసారి, 3 ఎకరాలకి ఒకసారి ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి ప్లాన్స్ ఏంది, ఆయన స్ట్రాటజీ ఏంది, ఏం కథ అనేది వీడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇంకా 2 ఎకరాలకు రైతు భరోసా ఎంతమందికి పడుతుంది, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది, ఎన్ని లక్షల ఎకరాలకు వస్తుంది, ఏం కథ అనేది ఈ వీడియోలో పూర్తి స్థాయిలో చెప్తా. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా, రైతుల సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, రైతుల తరపున గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు ఫస్ట్ విడత రైతు భరోసా అంటే 1 ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చారు కదా. 1 ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతమందికి పైసలు ఇచ్చారట అంటే ఫస్ట్ విడత అంటే పోయిన మంత్ 22వ తారీఖు రైతు భరోసా ఇచ్చింది కదా. ఆదివారం రోజే బటన్ ఒత్తిండు, సోమవారం రోజు పైసలు వచ్చినాయి. ఇప్పుడు కూడా రేపు బటన్ ఒత్తుతాడు, రేపే పైసలు వస్తాయి. కానీ రేపు ఇంకొక ఎకరానికి రైతు భరోసా వస్తాయి. ఏం కథ ఎట్లా వస్తాయని నేను చెప్తా. కానీ ఫస్ట్ విడత సుమారు రేవంత్ అన్న ఎంతమందికి ఇచ్చిండు, 1 ఎకరానికి మాత్రమే. ఇప్పుడు 100 ఎకరాలు మీ పేరు మీద ఉన్నా కూడా ఫస్ట్ విడతలో ఎకరానికి రైతు భరోసా పైసలు వచ్చినాయి.
5 గుంటలున్నా 10 గుంటలున్నా 20 గుంటలున్నా ఎకరం ఉన్నా కూడా పైసలు వచ్చినాయి. అంటే సుమారు 40 గుంటల వరకు ఫస్ట్ విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు రైతుల అకౌంట్లో పడ్డాయి. అయితే ఎంతమందికి ఇచ్చిండు రైతు భరోసా అనేది ఒకసారి మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే సుమారు ఫస్ట్ విడతలో 68,89,955 మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ విడతలో రైతు భరోసా ఇచ్చిండు. అంటే మనమేమో 70 లక్షల మంది రైతులు అని చెప్పినాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం 68,89,955 మంది రైతులకు ఫస్ట్ విడతలో రైతు భరోసా ఇచ్చారు. సుమారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు? 3,446.94 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు. ఇది ఫస్ట్ విడతకు సంబంధించిన పైసలు. ఎన్ని లక్షల ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన పైసలు ఇచ్చారు అంటే సుమారు 57,44,907 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ విడతకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించిన పైసలు ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ విడత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి పైసలు ఎంతమందికి ఇచ్చారంటే మొదటి విడతలో 68,89,955 మంది రైతులకు సుమారు ఎంతమంది 70 లక్షల మందిలో 68 లక్షల మందికి రైతు భరోసా పైసలు ఎకరానికి ఆల్రెడీ వచ్చేసినాయి. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు? 3,446.94 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టారు. అంటే ఎన్ని ఎకరాలకు వచ్చినాయి, ఎన్ని లక్షల ఎకరాలకు వచ్చినాయి అంటే 57,44,907 ఎకరాలకు రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు వచ్చినాయి. అంటే రైతులేమో 68 లక్షల మంది, మరి 57 లక్షల ఎకరాలకే వచ్చింది ఏంటంటే 20 గుంటలు 10 గుంటలు 5 గుంటలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. అంతా కలిపి మొత్తానికి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చింది. మన దగ్గర మొత్తం ఎంత? 1,48,00,000 ఎకరాలు ఉంటాయి మొత్తం భూమి, రైతు భరోసా రావాల్సిన భూమి. దీంట్లో ఎకరానికే పైసలు ఇచ్చింది కాబట్టి సుమారు ఎకరానికి 57,44,907 ఎకరాలకు రైతు భరోసా పైసలు. ఇది మొదటి విడతకు సంబంధించినటువంటి వ్యవహారం. మొదటి విడతలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రైతు భరోసా అంశం. ఇప్పుడు రేపు రైతు భరోసా ఎంతమందికి వస్తున్నాయి? రేపు ఫస్ట్ విడత రైతు భరోసా ఎకరానికి ఇచ్చేసిండు, ఇప్పుడు రెండో ఎకరానికి ఇస్తాడు. ఇప్పుడు మామూలు మీద మా ఉదయ్ పేరు మీద ఒక 10 ఎకరాలు ఉందనుకో, ఆయనకు ఫస్ట్ విడత ఎకరానికి రైతు భరోసా వచ్చింది, ఇప్పుడు రెండో ఎకరానికి వేస్తారు అన్నట్టు. రెండో ఎకరానికి మళ్ళీ 6,000 రూపాయలు వేస్తాడు. అట్లా మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నా ఇంకొక ఎకరానికి రైతు భరోసా వస్తుంది. ఫస్ట్ ఒక ఎకరానికి రైతు భరోసా వచ్చింది, ఇంకొక ఎకరానికి రైతు భరోసా వస్తుంది. ఇప్పుడు రెండోసారి రైతు భరోసాకు సంబంధించిన పైసలు అంటే సెకండ్ విడత రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయబోయేటటువంటి పైసలు ఎన్ని ఎకరాలకు ఇస్తున్నాడు, ఎంతమందికి ఇస్తున్నాడు, అసలు కథ ఏందనేది ఒకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే 45,11,947 మంది రైతులకు రేపు రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు వచ్చేటటువంటి కార్యక్రమం. అంటే సుమారు రేపు రెండో ఎకరానికి రైతు భరోసా పైసలు 45,11,947 మంది రైతులకు రేపు రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయబోతా ఉన్నాడు. ఎన్ని లక్షల ఎకరాలకు రేపు రైతు భరోసా పైసలు పడతాయి? రైతులేమో ఇంతమంది, మరి ఇంతమంది రైతులకు ఎన్ని లక్షల ఎకరాలకు రైతు భరోసా పైసలు పడతాయి అంటే సుమారు 36,76,766 ఎకరాలకు రేపు రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని వేల కోట్ల రూపాయలు? 2,206 కోట్ల రూపాయలు రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు విడుదల చేస్తున్నాడు. ఫస్ట్ విడత అంటే సెకండ్ విడత రేపు పడబోయేటటువంటి పైసలు, అట్లనే ఫస్ట్ విడతలో రేవంత్ రెడ్డి వేసినటువంటి పైసలు మొత్తం యాడ్ చేస్తే సుమారు 5,653 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టబోతున్నారు. అంటే సుమారు రైతులకు రావాల్సినటువంటి పైసలు 9,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు రావాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు 2,206 కోట్ల రూపాయల రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు విడుదల చేస్తే పోయినసారి ఎంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది? దగ్గర పోయినసారి విడుదల చేసినటువంటి పైసలు 3,446 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ విడతలో రిలీజ్ చేసిరు. రేపు 2,206 కోట్ల రూపాయలు రేపు, అంటే మొత్తం క్యాలిక్యులేషన్ 5,653 కోట్ల రూపాయలు మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇప్పటిదాకా విడుదల చేస్తారు. ఇంకా పెండింగ్ ఎంత ఉంది? 3,500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు రైతుల అకౌంట్లో జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
రేపు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా సుమారు 45,11,947 మంది రైతులకు రేపు రైతు భరోసా పైసలు వస్తాయి. అది కూడా ఎకరం కంటే పైన ఎవరికైతుందో, ఎకరం కంటే పైన ఇంకొక ఎకరానికే వస్తుంది. ఇప్పుడు కొంతమందికి ఎకరం 20 గుంటలు, ఎకరం 10 గుంటలు, ఎకరం 5 గుంటలు కూడా ఉంటుంది. సో ఎకరం కంటే పైన 5 గుంటలు 10 గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు భరోసా పైసలు అకౌంట్లో పడతాయి. రేవంత్ రెడ్డి రేపు కాటారం భారీ బహిరంగ సభలో ల్యాప్టాప్ ఇట్లా ఒత్తుతుండట బటన్, ఆ బటన్ ఒత్తుడుతోటే మీ అకౌంట్లో పైసలు వస్తాయి. సుమారు 36,76,766 ఎకరాలకు రేపు రైతు భరోసా పైసలు పడుతుంది. 2,206 కోట్ల రూపాయలు రేపు రేవంత్ రెడ్డి మీ అకౌంట్లో వేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్లో రేపు రిలీజ్ కాబోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి రైతు భరోసా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అతి త్వరలో 3వ విడత కూడా రైతు భరోసా రిలీజ్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇక నాకున్నటువంటి సోర్స్ ప్రకారం అయితే 3 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి చేతులు దులుపుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. లేకపోతే ఇదే 2 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఇచ్చి ఈ 5,600 కోట్ల రూపాయలు ఇక ఫైనల్, ఇక మిగతా 3,500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయరేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో ఎకరానికి రైతు భరోసా చేయడానికి కారణం ఏంది? రేపు కేసీఆర్ భారీ బహిరంగ సభ. సో సభలో కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడతాడు. కాబట్టి కేసీఆర్ దెబ్బకు రేపు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు విడుదల కాబోతున్నాయి. కేసీఆర్ రైతు భరోసా గురించి మాట్లాడతాడని చెప్పి రేవంత్ రెడ్డి ఊహించే ఎకరానికి రైతు భరోసా ఇస్తున్నాడు. ఇప్పుడు గంతే, కేసీఆర్ దెబ్బకు ఇంకొక ఎకరానికి రైతు భరోసా పైసలు రేపు వస్తున్నాయి, గంతే అసలు కథ. సో రేపు రైతు భరోసా పైసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేస్తున్నారు. రేపు రేవంత్ అన్న ఎకరానికి మాత్రమే రైతు భరోసా ఇస్తున్నాడు. ఇంకో ఎకరానికి ఆల్రెడీ వచ్చేసిన ఇంకో ఎకరానికి అయితే సుమారు ఎన్ని లక్షల మంది రైతులు? 68,89,955 రైతులు కదా. మొత్తం 68,89,955 మంది రైతులు కదా. దీంట్లోకి వెళ్ళి మొత్తం 23,78,008 మంది రైతులు. వీళ్ళు మొత్తం కూడా ఎకరంకు సంబంధించినటువంటి రైతులు, ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు 23,78,008 మంది రైతులు, ఎకరం కంటే లోపున్న రైతులు. వీళ్ళకి రావిగా, వీళ్ళకి ఆల్రెడీ వచ్చేసినాయి. వీళ్ళకేంది 1 గుంట, 5 గుంటలు, 10 గుంటలు, 15 గుంటలు, 20 గుంటలు, 25 గుంటలు, 30 గుంటలు, 40 గుంటలు, మొత్తం 40 గుంటల కంటే లోపు ఉన్నటువంటి రైతులు దాదాపు 23,78,008 మంది రైతులు ఉన్నారట. వీళ్ళకి ఆల్రెడీ రైతు భరోసా వచ్చేసినాయి. ఇక వీళ్ళకి రావు. రేపు ఎంతమందికి వస్తాయి రైతు భరోసా? మళ్ళీ చెప్తున్నా, 45,11,947 మంది రైతులకు రేపు రైతు భరోసా పైసలు వస్తాయి. రేపు 2వ ఎకరానికి రైతు భరోసా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, 2వ ఎకరానికి మాత్రమే. 1 ఎకరం కంటే పైన ఇంకొక ఎకరానికి వస్తుంది అంతే. మీకు 10 ఎకరాలు ఉంటే ఇంకొక ఎకరానికి రైతు భరోసా వస్తుంది అంతే. ఆల్రెడీ ఎకరానికి వచ్చింది, ఇంకొక ఎకరానికి వస్తుంది అంతే తప్ప అంతకుమించి వచ్చే పరిస్థితి లేదు. సో సుమారు రేపు 2,000 ఎన్ని కోట్ల రూపాయలు? 2,206 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అకౌంట్లో డబ్బులు విడుదల చేస్తారు. అసలు కథ ఇది. సుధం ఏం జరగబోతుందో మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముందున్నారు. సో నెక్స్ట్ మంత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పేసారు, ఓటర్ల జాబితా రెడీ పెట్టండి, సో ఎలక్షన్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాబట్టి ఎలక్షన్ దెబ్బకు రేవంత్ రెడ్డి ఇప్పుడు హడావిడి చేస్తున్నాడు. ఎట్టి భరోసా రైతు భరోసా చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది, ఎలక్షన్స్ ఉన్నాయి, జనాలు ఓట్లేరేమో, రేపు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉన్నది, ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, కేసీఆర్ ఖచ్చితంగా రైతులను ఉద్దేశించి మాట్లాడతారు, రైతు భరోసాను ఉద్దేశించి మాట్లాడతారు. ఇజ్జత్ కాపాడుకోవాలంటే రైతు భరోసా చేయాలి. అందుకే రేవంత్ రెడ్డి రేపు 2వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. సో చూద్దాం ఏం జరగబోతుందో. రేపు మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.